వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఇటీవల కాలంలో మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షునిపైన పూర్తిగా కసరత్తు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే మనతో మాట్లాడడానికి మత్స్యశాఖ సంబంధించిన చైర్మన్గా సాయి గారు ఉన్నారు. వారితో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా ఉంది డీసీసీ అధ్యక్షునిపైన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కసరత్తు ముమ్మరం చేశారు. ముఖ్యంగా నారాయణపేట జిల్లా, మహబూబ్నగర్ జిల్లా ఒక పరిశీలకులుగా రావడం జరిగింది. ఏఐసిసి పరిశీలకులు నారాయణస్వామి గారు, ఎమ్మెల్సీ కర్ణాటక, వారితో పాటు గత వారం రోజులుగా అటు నారాయణపేట అసెంబ్లీ, మక్తల్ అసెంబ్లీ, కొడంగల్ అసెంబ్లీ, కోస్గిలో, మొన్న దేవరకద్ర, అదేవిధంగా నిన్న జడ్చెల్ల, నేడు మహబూబ్నగర్ అసెంబ్లీ. అంటే గత 6 రోజులుగా స్పష్టంగా ప్రతి ఊరిలో, ప్రతి మండలంలో రాజకీయ నేపథ్యం ఏ విధంగా ఉంది, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ వారి యొక్క విభాగంలో ఏ విధంగా పనిచేస్తున్నాయి, వారి యొక్క సూచనలు, అదేవిధంగా మండల బ్లాక్ అధ్యక్షుల యొక్క సూచనలు, తద్వారా ఎవరికి జిల్లా అధ్యక్షుడి నియామకం పట్ల వారికి ఎవరికి ఇస్తే జిల్లా అధ్యక్షుడి నియామకం చేపడితే కాంగ్రెస్ పార్టీ ఇంకా బలోపేతమవుతున్న ఉద్దేశంతో సామాజిక సమీకరణను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఎవరైనా కానీ అంటే గ్రామశాఖ అధ్యక్షుడు కూడా ఇక్కడ జిల్లా అధ్యక్షుడిగా అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు. ఇది కాంగ్రెస్ పార్టీ తీస్తున్నటువంటి వ్యవస్థీకరణ. ఇక్కడ ఎవరో మాజీ ఎమ్మెల్యే కొడుకో, మాజీ మంత్రి కొడుకో, లేకుంటే ఎవరో వారి పెద్ద వాళ్ళ కొడుకు ఉన్నా కూడా ఒక గ్రామశాఖ అధ్యక్షుడిగా, ఒక మండల అధ్యక్షుడు కూడా లేకపోతే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క పార్టీ వ్యవస్థీకరణ యొక్క ఒక వ్యవహారం సంస్థ నిర్మాణం. ఈ నిర్మాణం ప్రకారంగా ముందుకెళ్తా ఉన్నాం. ముఖ్యంగా ఎంత అప్లికేషన్ ఒక 5 నుంచి 6 మందిని, అంటే ఒక మహిళ, ఒక ఎస్సీ, ఒక బీసీ, ఒక ఎస్టీ, జనరల్గా ముందుకెళ్ళి ఎవరు సమానత ఉన్నారో, ఎవరికి ముందుగా వారి యొక్క రాజకీయ నేపథ్యం గత 20 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఉంది, ఏ విధంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ప్రతిష్టమైన ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. తద్వారానే ఏఐసిసి వారికి నివేదిక ఇస్తాం. సో మొట్టమొదటి నుంచి కూడా చెప్తుంది కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం పాటిస్తామని చెప్పేసి పైనుంచి కూడా కింది స్థాయి వరకు చెప్తుంది. ఈ డీసీసీ అధ్యక్షుని విషయంలో కూడా పార్టీ నుంచి సామాజిక న్యాయం పాటిస్తున్నట్లేనా? 100కు 100% పాటిస్తాం. 100కు 100% సామాజిక న్యాయాన్ని మా ఎజెండా, మా యొక్క నిర్మాణం. ఎవరు అడ్డొచ్చినా, ఎన్ని అడ్డంకాలు వచ్చినా 40% ఏ విధంగా సాధించుకుంటామో దానికి అనుగుణంగానే పార్టీ నియామక యొక్క అధ్యక్ష వ్యవహారాలు కూడా బీసీ నాయకత్వాన్ని, ఎస్సీ యొక్క నాయకత్వాన్ని, అదేవిధంగా అందరి నాయకత్వాన్ని ప్రపంచే విధంగా ముందుకెళ్తా ఉంటాం. సో ఇది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి విషయము. డీసీసీ అధ్యక్షుని విషయంలో కూడా స్థానికంగా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కార్యకర్తల యొక్క వాళ్ళ యొక్క ఆలోచన మేరకే డీసీసీ యొక్క అధ్యక్షుని యొక్క నియామకం ఉంటుంది. ఎవరైనా పోటీ పడవచ్చు. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చెబుతున్నటువంటి సామాజిక న్యాయం ఏదైతే ఉందో కింది స్థాయిలో కూడా, గ్రామ స్థాయిలో కూడా సామాజిక న్యాయాన్ని మేము తప్పకుండా పాటిస్తాము. డీసీసీ అధ్యక్షుని విషయంలో అన్ని వర్గాల ప్రజలను కూడా, కార్యకర్తలని సమీకరించిన తర్వాతనే డీసీసీ యొక్క అధ్యక్షుని యొక్క నియామకం ఉంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, ఆర్టీవీ, మహబూబ్ నగర్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.